కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా కాచారంలో ఏపీ సిట్ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో భాగంగా సులోచన ఫామ్ హౌస్ లో 11 కోట్ల రూపాయలు సీజ్ చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారంలోని సులోచన ఫార్మ్ గెస్ట్ హౌస్ లో అక్రమ మద్యం నగదు డంప్ ను గుర్తించారు. A40 వరుణిచ్చిన సమాచారంతో సిట్ రైడ్స్ చేశారు. 12 బాక్సుల్లో నగదు దాచినట్లుగా గుర్తించారు. 2024 జూన్ లో ఈ మొత్తం దాచినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇక మరోవైపు నగదు సీజ్ ఘటనలో చాణక్య వినయ్ పాత్రపైన సిట్ బృందం విచారణ చేపట్టింది. ఇక మరోవైపు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక నిందితుడు వరుణ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఏపీ సిట్ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కేశరెడ్డి గ్యాంగ్ లో వరుణ్ కీలక వ్యక్తిగా ఉన్నారు. మనం చూసుకోవచ్చు. ఏపీ లిక్కర్ కేసు సంబంధించి కీలక నిందితుడు వరుణ్ కూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి ద్వారా తెలుసుకుందాం. కాంతి, ఏపీ మద్యం పాలసీకి సంబంధించి గతంలో జరిగినటువంటి మద్యం పాలసీకి సంబంధించి అనేక విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. సిట్ కూడా దూకుడుగా ముందుకెళ్తున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఆశ, ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దూకుడుగా వెళ్లడమే కాకుండా అనేక చోట్ల రైడ్స్ ని కూడా నిర్వహిస్తోంది. అయితే మద్యం కేసులో ఈ రోజు కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పాలి. రంగారెడ్డి జిల్లా కాచారంలో ఈ సిట్ సోదాలు నిర్వహించింది. దానికి సంబంధించినంత వరకు కూడా సులోచన ఫామ్ హౌస్ లో 11 కోట్ల రూపాయలను సీజ్ చేసినట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఈ అక్రమ మద్యం నగదు డంప్ ఏదైతే ఉందో దానికి సంబంధించి A40 గా ఉన్నటువంటి వరుణ్ ఇచ్చినటువంటి సమాచారంతో సిట్ రైడ్స్ చేయడం జరిగింది. 12 బాక్సుల్లో నగదు దాచినట్లుగా గుర్తించారు. 2024 జూన్ లో ఈ మొత్తం దాచినట్లుగా అధికారులు పేర్కొంటున్నారు. మరొక వైపు ఈ నగదు సీజ్ చేసిన ఘటనలో చాణక్య వినయ్ పాత్ర ఎంత ఉంది అనే దానికి సంబంధించి కూడా సిట్ బృందం విచారణ చేపడతా ఉంది. అయితే విచారణకి సంబంధించి సిట్ అధికారులకు ఏవైతే A40 గా ఉన్నటువంటి వరుణ్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఈ సిట్ వెళ్తుందని చెప్పాలి. అయితే A1 గా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డి ఆదేశాలతోనే ఈ నగదు దాచినట్లుగా కూడా వరుణ్ చాణక్య ఇద్దరు అంగీకరించినట్లుగా తెలుస్తా ఉంది. అయితే లిక్కర్ స్కామ్ కి సంబంధించినంత వరకు కూడా హైదరాబాద్ లోని కొన్ని కీలక ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ కేసుకి సంబంధించి ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి బాలాజీ గోవిందప్ప డైరెక్టర్ గా ఉన్న భారతీ సిమెంట్స్ లో కూడా తనిఖీలు చేపట్టారు. అటు A1 గా ఉన్నటువంటి కసిరెడ్డికి చెందినటువంటి రిసోర్స్ 1 కంపెనీలో కూడా సిట్ అధికారులు సోదాలు చేయడం జరిగింది. అయితే ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి చాణక్యకు సంబంధించినటువంటి టీ గ్రిల్ రెస్టారెంట్ లో కూడా సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. అలాగే నిందితులకు సంబంధించినటువంటి అన్ని సంస్థల్లోనూ కూడా సోదాలు నిర్వహిస్తూ వారు ఎక్కడెక్కడ సమావేశమయ్యారు, ఎన్నిసార్లు భేటీ అయ్యారు అనే అంశాలకు సంబంధించి అటు సీసీ ఫుటేజెస్ తో కూడా సిట్ అధికారులు సేకరిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే దీనికి సంబంధించినంత వరకు కూడా ఈ రోజు ఏదైతే 11 కోట్ల రూపాయలు నగదు పట్టుబడడంతో పూర్తిగా అధికారులు ఎంత దూకుడుగా వెళ్తున్నారు అనే అంశానికి సంబంధించి కూడా అర్థమవుతోంది. అయితే లిక్కర్ స్కామ్ కేసులో ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా తీసుకోవడంతో పాటుగా ఎవరైతే వరుణ్ A40 గా ఉన్నటువంటి వరుణ్ ఉన్నారో వరుణ్ కి సంబంధించినంత వరకు కూడా అతను కసిరెడ్డి గ్యాంగ్ లో కీలకంగా ఉన్న వ్యక్తిగా చెప్తున్నప్పటికీ కూడా అతను ఒక చిన్న జాబ్ చేసుకునే వ్యక్తి. అతని అకౌంట్ నుంచి 429 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లుగా కూడా సిట్ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో ఇన్వెస్టిగేషన్ చాలా ఫాస్ట్ గా చేయడం జరిగింది. అలాగే దుబాయ్ లో ఉన్నటువంటి వరుణ్ ఈ రోజు ఏదైతే ఆయన వచ్చినట్లుగా అధికారులు సిట్ అధికారులకు ఉన్నటువంటి సమాచారం మేరకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అతనిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు సిట్ ఏదైతే సేకరించినటువంటి అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతటితోటి సోదాలు నిర్వహించడమే కాదు దాదాపుగా నగదు సీజ్ చేసే విషయంలో కూడా సిట్ దూకుడుగా వెళ్తుందని చెప్పుకోవాలి. ఆశ. రైట్ కాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.